హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ వెబ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఇప్పుడు చేయబోయే వీడియో ఏంటంటే, ఎవరైతే కొత్తగా యూట్యూబర్స్ ఉంటారో, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి యూట్యూబర్స్ కింద మారాలని ఎవరైతే అనుకుంటున్నారో, కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం, అలాగే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వారి కోసం, అంటే యూట్యూబ్ గురించి మీరు మానిటైజేషన్కి అప్లై చేసే ముందు తీసుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన విషయాలు. ఫ్రెండ్స్, ఇది ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పూర్తిగా చూడండి. సో ఎవరైనా ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఆల్రెడీ తెలుసు అనుకుంటే వాళ్ళు ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు అనమాట. లెంగ్త్ ఎక్కువ ఉన్నా దయచేసి పూర్తిగా వింటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఏదో కొద్దిగా పైన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఛానల్ క్రియేట్ చేసేసి వీడియోస్ పెట్టేదామంటే మీరు మానిటైజేషన్ దగ్గర ఫెయిల్ అయిపోతారు. అప్పటిదాకా చేసిన మీ హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోద్ది అనమాట. దయచేసి తొందరపడకండి. సో కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసేవాళ్ళు, అలాగే మానిటైజేషన్కి అప్లై చేసే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు నేను చెప్తాను. సో ఏంటంటే, ఇది ఒక ఛానల్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఏం చేశారంటే, సో మానిటైజేషన్కి 1000 సబ్స్క్రైబర్స్, అలాగే 4000 అవర్స్ అయిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసుకోమని కానీ వీళ్ళు అప్లై చేస్తారనమాట. సో అప్లై చేయగానే వీళ్ళకి వెంటనే ఏం చూపించిందంటే, చూడండి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు రీచ్ అయ్యారనమాట. రీచ్ అవ్వగానే వాళ్ళకి వెంటనే ఏమని చూపించిందంటే, రీయూజ్డ్ కంటెంట్ అని చూపించింది. సో రీయూజ్డ్ కంటెంట్. సో దీని రీయూజ్డ్ కంటెంట్ అంటే, దయచేసి మీరు కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి, లేదా మీరు ఛానల్ క్రియేట్ చేయడం అయిపోయి 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 అవర్స్ దాటేస్తే కనుక మానిటైజేషన్ అప్లై చేసుకునే ముందు మీరు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ప్రయాస అంతా వేస్ట్ అయిపోద్ది అనమాట. మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, రీయూజ్డ్ కంటెంట్ అంటే మీ ఛానల్లో వేరే ఛానల్ నుండి లేదా వేరే సోషల్ సోర్సెస్ నుండి మీరు సంపాదించిన వీడియోస్ని డైరెక్ట్గా మీ ఛానల్లో పెట్టకూడదు. పెట్టొచ్చు. ఎలా పెట్టొచ్చు? దానికి మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నారో దానికి మీ ఓన్ వాయిస్ యాడ్ చేసి పెట్టొచ్చు. కొన్ని మార్పులు చేర్పులు చేసి పెట్టొచ్చు అనమాట. అంతేగాని ఉన్న వీడియో ఉన్నట్టుగా పెట్టకూడదు. అదొకటి మీరు మైండ్లో ఖచ్చితంగా గుర్తుంచుకోవాలన్నమాట. సో ఈ ఛానల్కి 2 అవకాశాలు ఇచ్చారు. ఆప్షన్ 1 అలాగే ఆప్షన్ 2 అని 2 ఇచ్చారు. సో మీరు ఏ వీడియోస్ పెట్టాలి, ఏవి డూస్ అండ్ డోంట్స్, చేయవలసినవి చేయకూడనివి అవి కూడా నేను చెప్తాను. చెప్పే ముందు జస్ట్ మీకు ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆప్షన్ 1 ఏమంటాడంటే, 14 రోజుల్లో మరలా మీరు అప్లై చేసుకోవాలి. అది కూడా డేట్ ఇచ్చాడనమాట. సర్టెన్ డేట్ ఇచ్చాడు. ఆ డేట్ లోపుగా మనం అప్లై చేయాలన్నమాట. ఇక్కడ ఏమంటాడంటే, ఇఫ్ యూ థింక్, ఆప్షన్ 1 చూడండి, అపీల్ ఇఫ్ యూ థింక్ దట్ వీ మేడ్ ఏ మిస్టేక్. కొన్నిసార్లు ఏదైనా పొరపాటు అనేది వాళ్ళ సైడు జరగవచ్చు, మన సైడు జరగవచ్చు. ఒకవేళ మా సైడ్ మీరు పొరపాటు జరిగింది అనుకుంటే మీరు మరలా అప్లై చేసుకోండి అని అంటున్నాడు. అప్లై చేసుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఓన్లీ చూస్ దిస్ ఆప్షన్ ఇఫ్ యూ హ్యావెంట్ డిలీటెడ్ ఎనీ వీడియోస్. ఇది పక్కాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. మీరు ఒకవేళ ఆప్షన్ 1లోనే మరలా వాళ్ళు పొరపాటు చేశారనుకుని అప్లై చేయాలనుకుంటే కనుక మీరు తొందరపడి వీడియోలను డిలీట్ చేస్తే మీకు ఆప్షన్ 1 మీరు ఆప్షన్ 1కి ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ అనవసరంగా అలాగానే చేశారు కాక ఏ మార్పులు చేయకుండా ఉంటే కనుక మీరు ఆప్షన్ 1 ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా తొందరపడి రిజెక్ట్ అయిందని చెప్పి మీరు మానిటైజేషన్ యాక్సెప్ట్ చేయలేదని చెప్పి వీడియోలు డిలీట్ చేస్తే ఆప్షన్ 1 ఉపయోగించుకుంటారంటే కుదరదు. సో ఆప్షన్ 1 మీరు అప్లై చేయాలంటే ఏ వీడియో కూడా డిలీట్ చేయకూడదు అనమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ స్టెప్ ఇంకోటి ఏంటంటే, ఆప్షన్ 1లోనే ఇంకో వీడియో ఏం చేయాలంటే, ఆప్షన్ 1లోనే మీరు ఒక వీడియో రికార్డ్ చేయవలసి వస్తుంది. అంటే యాక్చువల్గా అది మీకు వచ్చేది, అది మళ్ళీ స్పెషల్గా వీడియో అవసరమైతే చేద్దాం. వీడియోని రికార్డ్ చేసి మీరు అసలు ఆ డేటా ఎక్కడి నుండి తీసుకున్నారో ఆ సోర్స్ అంతా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేసి మీ ఛానల్ అప్లోడ్ చేసి అన్లిస్టెడ్లో పెట్టాలన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు చెప్తున్న ప్రతి ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా విని వాళ్ళు వెరిఫై చేసి
ఓకే చేస్తారనమాట. అది ఆప్షన్ 1 యొక్క విధానం. నెక్స్ట్ ఆప్షన్ 2 ఏంటంటే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ను అనుసరించి మీరు వీడియోస్లో మీరు ఇదివరకు ఏమైనా ఇతర సోర్సెస్ నుండి వీడియోస్ తీసుకొచ్చి అప్లోడ్ చేసిన వేరే ఛానల్ వీడియోస్ యాస్టీస్గా అంటే ఎడిట్ ఏం చేయకుండా మార్పులు చేర్పులు చేయకుండా యాస్టీస్గా అప్లోడ్ చేసిన అవి డిలీట్ చేసేయాలన్నమాట. ఆప్షన్ 2 యొక్క విధానం అదనమాట. అవి డిలీట్ చేసేయాలి. అదే అంటున్నారు చూడండి ఇక్కడ, రివ్యూ అవర్ ఫీడ్బ్యాక్ దెన్ మేక్ చేంజెస్ టు యువర్ ఛానల్. చేంజెస్ కెన్ ఇంక్లూడ్ ఎడిటింగ్ ఆర్ డిలీటింగ్ వీడియోస్ అండ్ అప్డేటింగ్ వీడియో డీటెయిల్స్. ఆ వీడియో ఇతరుల వీడియోలు పెట్టేటప్పుడు ఉదాహరణకి అది ఇంగ్లీష్లో ఉందనుకోండి ఆ వీడియో, సో మీరు తెలుగులో దాన్ని మీ భాషలో ట్రాన్స్లేషన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు మాట్లాడిన అది మ్యూట్లో పెట్టేసి మీరు ఆ వీడియోని చూస్తూ రికార్డ్ చేస్తారనమాట మీ ఓన్ వాయిస్. సో అటువంటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు టైటిల్స్ అవి మార్చాలన్నమాట. అంటే మీరు ఏదైతే లాంగ్వేజ్లో చేస్తున్నారో ఆ లాంగ్వేజ్లో టైటిల్స్, అలాగే మీ ఓన్ వాయిస్ పెట్టుకుని అది రికార్డ్ చేయాలి. అది మనం ఇంకో నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా. సో ఆప్షన్ 2 ఏంటంటే అదనమాట, డిలీట్ చేసేయడం, కొన్ని వీడియోస్ తీసేసి మరలా మీరు ఫ్రెష్గా అప్లై చేయడం. ఇది కూడా వెంటనే జరిగేది కాదు. సుమారుగా ఇది మీకు ఒక 10 to 15 డేస్ తర్వాత ఈ రీఅప్లై అనే ఆప్షన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఏంటంటే మీకు బ్రీఫ్గా నేను వితిన్ 2 or 3 మినిట్స్లో చెప్పేది ఏంటంటే, మానిటైజేషన్కి అప్లై చేసే ముందు చేయవలసినవి చేయకూడనివి నేనేమి నా ఓన్గా కాదు, యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారు యాస్టేజ్గా అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే అది ఇంగ్లీష్లో ఉంటుంది. బట్ ఇది చూడండి, ఇది ఒకవేళ మీరు వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్ని మీట్ అయితే అప్లై నవ్వు అని వస్తుంది. ఈ ప్రాసెస్కి వెళ్ళే ముందు మీరు ఏం చేయాలన్నదే నేను ముందు చెప్తున్నటువంటి విషయాలు అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు అది చూపిస్తాను జస్ట్ ఒకసారి. రైట్, ఇదనమాట యూట్యూబ్ యొక్క పాలసీ డీటెయిల్స్. డోంట్ అంటే చేయవలసినవి చేయకూడనివి. ఫ్రెండ్స్ ఇది లెంగ్త్ అవుతుందని మీరు స్కిప్ చేయకండి. ఒకసారి వింటే మీకు ఫ్యూచర్ వరకు మీరు ఇవన్నీ మైండ్లో పెట్టుకుని వీడియోస్ చకచకా చేసుకోవచ్చు అనమాట. సో నేను వాళ్ళు చెప్పిన పాయింట్లే మీకు యాస్టీస్గా ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగులో చెప్తాను. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే చేయవలసినవి ఏంటో చూద్దాం. మానిటైజేషన్కి మీరు పంపించే ముందు మీరు చేయవలసినవి, అలాగే మానిటైజేషన్కి పంపించే ముందు చేయకూడనివి కూడా ఉన్నాయి. అవి మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి చూడండి, ఏ ఫన్నీ ఆర్ థాట్ఫుల్ రివిజన్ ఆఫ్ కంటెంట్ దట్ యూ డిడెంట్ ఒరిజినలీ క్రియేట్. ఏదైనా కామెడీది కానీ ఏదైనా ఉన్నప్పుడు మీరు చేయకపోయినా ఏదైనా ఉంటే అది దాంట్లో ఏ ఫన్నీ ఆర్ థాట్ఫుల్ రివిజన్, ఏదైనా కంటెంట్ ఉందనుకో మీకు వచ్చిన ఆలోచన బట్టి మీ ఓన్ క్రియేటివిటీ బట్టి చేసి కూడా పెట్టవచ్చు అనమాట. అది మొదటి పాయింట్. అలాగే రెండోది, క్లిప్స్ ఆఫ్ అదర్స్ పీపుల్స్ కంటెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ క్రిటికల్ రివ్యూ. మీరు ఏదన్నా ఒక వీడియో ఒక ఫలానా అంశం తీసుకుని దాన్ని రివ్యూ చేస్తున్నారు. ఆ రివ్యూ చేస్తున్న టైంలో ఏదో ఒక వీడియో అక్కడ పెట్టవలసి వచ్చినప్పుడు కూడా మీరు అది వాడుకోవచ్చు అనమాట. ఉదాహరణకి ఏదన్నా మీరు ఒక వీడియో ఏదన్నా చేస్తున్నప్పుడు దాన్ని ఏదో మీ ఎక్స్ప్రెషన్ అనమాట, ఏదో నవ్వుతున్నట్టో లేదా ఏడుస్తున్నట్టో ఏదో చిన్న వీడియో కూడా పెట్టి క్లిప్స్ అనమాట, చిన్న క్లిప్స్ అది కూడా పెట్టుకుని చేయొచ్చు అనమాట. ఎప్పుడు మీరు ఓన్గా అది మీ ఓన్ క్రియేటివిటీ యాడ్ చేసినప్పుడు మాత్రమే. ఆ మూడో పాయింట్ చూడండి, ఏ సీన్ ఫ్రమ్ ఏ మూవీ వేర్ యూ హ్యావ్ రీరిటన్ ద డైలాగ్ అండ్ చేంజ్డ్ ద వాయిస్ ఓవర్. ఏదైనా సినిమా కానీ ఏదైనా క్లిప్ తీసుకున్నప్పుడు మీ ఓన్గా మీ ఓన్ డైలాగు అలాగే మీ ఓన్ వాయిస్ కూడా పెట్టి కూడా ఏదైనా సినిమా నుండి తీసుకున్నవి కూడా అప్లోడ్ చేయొచ్చు అనమాట. మూడోది ఏంటంటే నాలుగోది, రీప్లేస్ ఆఫ్ ఏ స్పోర్ట్స్ టోర్నమెంట్ వేర్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఏ కాంపిటీటర్ డిడ్ టు సక్సీడ్ ఆర్ ఫెయిల్. ఇది ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే క్రికెట్ టోర్నమెంట్ ఏదైనా జరుగుతున్నప్పుడు ఆ వీడియో కూడా పెట్టవచ్చు. బట్ అది కామెంటేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాకుండా మీరు కామెంట్ చేసేట్టు మీ ఓన్ వాయిస్తో చేసేటట్టు ఉండాలన్నమాట. ఉదాహరణకి ఏంటంటే ఏదన్నా క్రికెట్ తీసుకుని మీరు ఓన్ వాయిస్తో మీ ఓన్ లాంగ్వేజ్లో చేయొచ్చు అనమాట. ఉదాహరణకి సచిన్ ఇప్పుడు 6 కొట్టాడు ఇప్పుడు అని ఈ విధంగా ఉంటుంది కదా. సో అటువంటి మీ ఓన్ వాయిస్ మాత్రం యాడ్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్
రియాక్షన్ వీడియోస్ వేర్ యూ కామెంట్ ఆన్ ద ఒరిజినల్ వీడియో. కొన్నిసార్లు మీరు ఒరిజినల్గా వీడియో చేసేటప్పుడు ఏంటంటే ఆ రియాక్షన్స్ నవ్వుతున్నట్టు, ఏడుస్తున్నట్టు, ఏదో అలాంటి రియాక్షన్ వీడియోలు కూడా మీరు ఓన్గా చేసి అప్లోడ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే నెక్స్ట్ చివరిగా ఏంటంటే ఎడిటెడ్ ఫుటేజ్ ఫ్రమ్ అదర్ క్రియేటర్స్ వేర్ యూ యాడ్ స్టోరీ లైన్ ఆర్ కామెంటరీ. ఏదైనా ఫుటేజ్ తీసుకుని ఏదైనా కామెంట్ చేసి మీ ఓన్ వాయిస్తో కామెంట్ చేసి అవి కూడా అప్లోడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చేయకూడని వీడియోలు చెప్తున్నాను చూడండి. ఇవి జస్ట్ ఒక 4-5 పాయింట్లు ఉన్నాయి, చెప్పేస్తాను. ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ ఈజ్ నాట్ అలౌడ్ టు మానిటైజ్. మానిటైజేషన్కి మీరు వస్తే అప్లై చేసే ముందు మీరు చేయకూడని విషయాలు ఏంటంటే షార్ట్ వీడియోస్ దట్ యూ కంపైల్డ్ ఫ్రమ్ అదర్ సోషల్ మీడియా వెబ్సైట్స్. మీరు అదర్ మీడియా వెబ్సైట్స్ నుండి కానీ లేకపోతే అదర్ యూట్యూబ్ ఛానల్ నుండి కానీ తీసినటువంటి షార్ట్ వీడియోలు పెట్టకూడదు. అది ఓన్గా మీ ఓన్ కంటెంట్ ఏదైనా వాయిస్ యాడ్ చేసుకుంటేనే పెట్టాలి, అలా పెట్టకూడదు అని చెప్తున్నాడు. రెండోది కలెక్షన్స్ ఆఫ్ సాంగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్టిస్ట్స్. కొన్ని సాంగ్లు అన్నీ కలెక్ట్ చేసి కొంతమంది పెడుతున్నారు, సో అది కూడా పెట్టకూడదు. అది మానిటైజేషన్ దగ్గర మీది ఆగిపోద్ది అనమాట. చూడండి ఇక్కడ బ్రాకెట్లు ఇంకో పాయింట్ అంటున్నారు, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ దేర్ పర్మిషన్. మీరు వాళ్ళ పర్మిషన్ తీసుకున్నప్పటికీ భయ్యా మీ బ్రదర్ మీ యొక్క పాటను మేము మా వీడియోలో ఉపయోగించుకుంటున్నాం అని రకరకాల ఆల్బమ్స్ నుండి కలెక్ట్ చేసిన ఆడియో పాటలు కానీ అవి కూడా పెట్టిన వాళ్ళ పర్మిషన్ అనుమతి ఉన్నప్పటికీ కూడా మానిటైజేషన్ దగ్గర దాగిపోతుంది అనమాట. నెక్స్ట్ మూడోది ఏంటంటే క్లిప్స్ ఆఫ్ మూమెంట్స్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ షో ఎడిటెడ్ టుగెదర్ విత్ లిటిల్ ఆర్ నో నరేటివ్. సో మీకు నచ్చిన వీడియోలు మొక్కలు ఉంటాయి చూడండి, కొన్ని చిన్న చిన్న క్లిప్స్, అవి ఏదో ఎడిట్ చేసేసి చిన్న ఏదో టైటిల్స్ పెట్టినా అవి కూడా యాక్సెప్ట్ చేయరు, ఓకేనా. అలాగే కంటెంట్ అప్లోడెడ్ మెనీ టైమ్స్ బై అదర్ క్రియేటర్స్. చూడండి ఒకే కంటెంట్ని చాలా ఛానల్స్ రిపీటెడ్గా అప్లోడ్ చేసినవి అవి కూడా రిజెక్ట్ చేస్తారు. అవి దయచేసి అవి మీరు అప్లోడ్ చేయకూడదు. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ అదర్ పీపుల్స్ కంటెంట్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ దేర్ పర్మిషన్. మీరు వాళ్ళ యొక్క ప్రమోషన్ ఆఫ్ అదర్ పీపుల్స్ కంటెంట్ వారి యొక్క అనుమతి ఉన్నప్పటికీ సో మీరు అదర్ పీపుల్ యొక్క కంటెంట్ని మీ ఛానల్లో చూపించకూడదు. ఇవన్నీ మానిటైజేషన్కి వెళ్ళే ముందు ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే ఇవి చాలా యూస్ఫుల్ అనమాట. ఇది మెయిన్ కొత్త యూట్యూబర్స్కి చాలా ఇంపార్టెంట్. అలాగే మానిటైజేషన్కి పూర్తయిపోయి 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ ఎవరైతే పూర్తయ్యి అప్లై నౌ అనే ఆప్షన్ పొందారో వాళ్ళు అప్లై నౌ క్లిక్ చేసే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ వీడియో అనమాట. సో ఫ్రెండ్స్, ఇది కొత్త యూట్యూబర్స్కి అలాగే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ, సో ఈ వీడియో మీకు ఎంతగానో యూస్ఫుల్ అని నేను నమ్ముతున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. సో ఎందుకంటే ఆ విధంగా మన ఛానల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుందన్నమాట. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ ఉందని నేను అనుకుంటున్నాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ డేవిడ్ వెబ్టెక్ యూట్యూబ్ ఛానల్.